హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు స్పోకెన్ ఇంగ్లీష్. ప్రియులారా, ఈరోజు మనం యాజ్ వెల్ యాజ్ అంటే డాష్ 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 అలాగే డాష్ 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 నీ కూడా మరియు అంటే అది కాకపోతే లేదా డాష్ డాష్ డాష్తో పాటు డాష్ 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 నీ కూడా అన్న అర్థంలో మాత్రమే యాజ్ వెల్ యాజ్ను ఉపయోగించి మాట్లాడగలగాలి. యాక్యురేట్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభమయ్యే అడ్మిషన్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి. 9505252710. ఒకటి, ఆమె పాడగలదు అలాగే నృత్యముని కూడా చేయగలదు. రెండో అర్థం, ఆమె పాటతో పాటు నృత్యముని కూడా చేయగలదు. రెండు అర్థాల్లో కూడా చెప్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి? షీ కెన్ సింగ్ యాజ్ వెల్ యాజ్ డాన్స్. తర్వాత, అతను పండ్లను అలాగే కూరగాయలని కూడా కొనుగోలు చేశాడు. అతను పండ్లతో పాటు కూరగాయలు కూడా కొనుగోలు చేశాడు. రెండింటికి ఒకటే ఇంగ్లీష్ అర్థం ఏంటి? హీ బాట్ ఫ్రూట్స్ యాజ్ వెల్ యాజ్ వెజిటబుల్స్. అంటే కంజంక్షన్ మధ్యలో రెండు పదాలని కలుపుతున్నది ఈ కంజంక్షన్ యాజ్ వెల్ యాజ్ అన్నమాట. అలాగే లేకపోతే తో పాటు కూడా అనేది. తర్వాత మూడోది, వారు విద్యార్థులను అలాగే ఉపాధ్యాయులను కూడా ఆహ్వానించారు. దే ఇన్వైటెడ్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. వారు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఆహ్వానించారు. దే ఇన్వైటెడ్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. తర్వాత, అతను నిజాయితీ గలవాడు అలాగే కష్టపడి పనిచేసేవాడు కూడా. రెండో అర్థం, అతను నిజాయితీతో పాటు కష్టపడి పనిచేసేవాడు కూడా. రెండింటికి ఇంగ్లీష్లో ఒకే అర్థం. హీఈస్ ఆనెస్ట్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ హార్డ్. మనము మన కుటుంబాన్ని అలాగే ఇతరులను కూడా చూసుకోవాలి. వీ షుడ్ కేర్ ఫార్ అవర్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ అదర్స్. మనము మన కుటుంబంతో పాటు ఇతరులు కూడా చూసుకోవాలి. మన కుటుంబాన్ని అలాగే ఇతరులు కూడా చూసుకోవాలి. వీ షుడ్ కేర్ ఫర్ అవర్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ అదర్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.